మాస్టర్స్. ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. జూమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనందరికీ పరిచయం చేసిన మనందరి గురువు గారికి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఎంతో అద్భుతంగా రోజుకొక మాస్టర్స్ ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మన జూమ్ సెషన్‌కి విచ్చేస్తున్నారు అనుజ మేడం గారు హైదరాబాద్ నుంచి. మేడం గారు నిన్న కూడా క్లాస్ చెప్పుకున్నాము. అలాగే ఈ రోజు కూడా పంచ జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయి. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ కి, యూట్యూబ్ మాస్టర్స్ కి అందరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము నిన్న ఫస్ట్ ఎపిసోడ్ లో అంటే ఫస్ట్ పార్ట్ లో దేహం 96 తత్వాలుతో కూడుకొని ఉన్నది. మన దేహము 96 తత్వాలతో కూడుకొని ఉన్నది అనేది, అది ఏ ఏ తత్వాలు, దానిని మనం తెలుసుకున్నామా, తెలుసుకున్న దానిని అలవర్చుకున్నామా, ఆచరణలోకి తెచ్చుకున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే దేహం 96 తత్వాలతో కూడుకొని ఉన్నదంటే మనము ఎంత ఎరుకతో, ఎంత అవేర్నెస్ లో ఉండాలి. ఏ తత్వము మనలో లోపించినా, ఏ తత్వం ఇన్బ్యాలెన్స్ ఉన్నా, బ్యాలెన్స్ లేకుండా ఉన్నా మన మానసిక స్థితి అస్తవ్యస్తంగా ఉంటుంది. మన శరీర స్థితి, మనోస్థితి, బుద్ధి స్థితి, ఆత్మస్థితి అన్ని కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. కనుక మనము తెలుసుకున్న దానిని వీలైన మట్టికి మన ఆచరణలోకి తెచ్చుకోవడానికి మనం మననం, శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. శ్రవణం చేసిన కొలది ఎంత ఎక్కువగా మనం వింటూ ఉంటామో అది మనకి మననం జరుగుతుంది. మననం జరిగిన తర్వాత ఏదైతే విన్నామో, ఏ జ్ఞానమైతే మనం విన్నామో ఆ జ్ఞానము మనము ఆచరణలోకి తెచ్చుకోవడానికి అవకాశము. కనుకనే తప్పనిసరిగా పత్రికారు అదే అంటారు, ఎక్కువగా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం మరియు ఆచార్య సాంగత్యం. ధ్యానము, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యము మరియు ఆచార్య సాంగత్యము చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆచార్యులు అంటే మాస్టర్స్ ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాలు అంటే ఉదాహరణకి ఇప్పుడు మేమే 23 years, 23 సంవత్సరాలు అయ్యి ధ్యానం తెలుసుకొని, ధ్యానం అందుకొని, ఆ ధ్యానంలో సాధన చేసి ఎంతో ఆత్మ జ్ఞానాన్ని పొంది, ఎన్నో వందల బుక్స్ చదివి, పత్రికారు గురువు గారు సాంగత్యంలో, గురు సాంగత్యంలో నిరంతరము ఆయన అడుగు జాడలో నడుస్తూ, ఆయన నడయాడే దేవుడు, నడయాడే భగవంతునితో మాకు ఈ మహద్భాగ్యం. ఎంతో పుణ్యాత్ములు అయితేనే ఆ గురువు గారు సమక్షంలో ఉండడము, ఆయనతో పాటుగా మేము ధ్యానం చేసుకోవడము, ధ్యాన సాధన పెంచుకోవడం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం అనేది మహా అద్భుతం అండి. పూర్వ జన్మ పుణ్య ఫలం. ఇదంతా కూడా పూర్వ జన్మల, ఎన్నో జన్మల సాధన చేసిన పుణ్య ఫలం అన్నమాట. ఒక సద్గురువు మనకి దొరకాలనే, ఒక సద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకు దొరకడం పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్ లో, అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో ప్రతి ఒక్కరికి ముక్తి, మోక్షము అనేది ఈ యొక్క ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారానే మనం పొందగలుగుతాము. అన్యదా శరణం నాస్తి. ఇంకొక విధంగా ఏ విధంగా మనము ఆ ముక్తిని పొందలేము. అంటే పూజల ద్వారా, వ్రతాల ద్వారా, యజ్ఞ యాగాల ద్వారా, అవన్నీ ఎన్నో ఉన్నాయి. ఎన్ని చేసినా అక్కడ మనసు లయం అవ్వదు, మనోశూన్యత ఏర్పడదు. మనసు వర్క్ చేస్తూనే ఉంటుంది. అంటే మనసులో ఆలోచనలు నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. మనసు లయమయ్యే స్థితి అంటే ఒక ధ్యానం ద్వారా మాత్రమే. ఎందువల్ల మనసు లయమవుతుంది? శ్వాస ద్వారా. ఎప్పుడైతే మనం శ్వాసని గమనిస్తున్నామో, ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో
శ్వాసకి మనసుకి డైరెక్ట్ లింక్ కనెక్షన్ అన్నమాట. అంటే మనసు అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ఆ శ్వాస ద్వారా, వాయు ద్వారానే ఏర్పడుతుంది. కనుక ఎప్పుడైతే శ్వాసానుసంధానం చేస్తామో మనోశూన్యత, మనసులో ఆలోచనలు శూన్య స్థితికి చేరుకుంటాయి. తద్వారానే మనము ఆత్మస్థితికి చేరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆత్మస్థితిలో ఉంటూ మనం దేనినైనా వినినప్పుడు, ఏ జ్ఞానమైనా మనం వినినప్పుడు దానిని మనం ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాం. అంటే అప్లై చేసుకోగలుగుతాము. ఆ జ్ఞానాన్ని మరింత పెంచుకోగలుగుతాము. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచగలుగుతాము. ఆ అవేర్‌నెస్, ఆ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బుద్ధి కుశలత పెరుగుతుంది. విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఇట్లా ధ్యానం ద్వారా అన్నీ సాధ్యమే. ఏది అసాధ్యం లేదు గాక లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మరి ఈరోజు పంచభూత తత్వాలలో 3 తత్వాల గురించి తెలుసుకున్నాము. కానీ దేహము 96 తత్వాలు అనేది ఆ యొక్క టాపిక్ లో ముందు మనం ఆ నేమ్స్, ఆ పేర్లని ఒకసారి మనము తెలుసుకుందాం. ఎందుకంటే రిపీటెడ్ గా వింటున్నప్పుడు మన దేహంలో ఇన్ని తత్వాలతో కూడుకొని ఉందా మన దేహము అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, అవగాహన ఏర్పడుతుంది అన్నమాట. ఫస్ట్‌ది పంచమహాభూతములు. 5 పంచమహాభూతములు మరియు పంచ జ్ఞానేంద్రియములు మరియు పంచ కర్మేంద్రియములు, పంచ వాయువులు, పంచ ఉపవాయువులు, పంచ తన్మాత్రలు, 4 అంతఃకరణములు, 5 పంచకోశములు మరియు 6 షట్ ఉరుములు మరియు 6 షట్ చక్రాలు, 6 షట్ చక్రాలు, 7 సప్త ధాతువులు, 8 అష్ట మదములు, ముఖ్యమైన దశవిధ నాడులు, 10 ముఖ్యమైనవి దశవిధ నాడులు మరియు చివరిది 12 త్రయములు. 12 త్రయములలో ఫస్ట్‌ది అవస్థాత్రయము, రెండవది గుణత్రయము, మూడవది తాపత్రయము, నాలుగవది మండలత్రయము. ఇట్లా 12 త్రయములు. వాటి గురించి కూడా మనము చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మనం ఈరోజు పంచమహాభూతములలో 3 తత్వాల గురించి చెప్పుకోవడం జరిగింది. భూమి తత్వము, జలతత్వము, అగ్నితత్వము నిన్న పార్ట్ 1 లో చెప్పుకోవడం చేశాము. ఈరోజు పార్ట్ 2 లో వాయుతత్వం గురించి మరియు ఆకాశతత్వం గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈరోజు. మరియు వాయుతత్వము, వాయుతత్వం ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? మనకి మన హృదయ స్థానమున, ఈ హృదయ స్థానం దగ్గర మనకి వాయుతత్వము అంటే మనం తీసుకున్న గాలి, శ్వాస, మనం ముక్కు ద్వారా తీసుకున్న శ్వాస భ్రూమధ్యం నుంచి లోపల నుంచి, మనం భ్రూమధ్యం నుంచి చెవుల వెనుక భాగం నుంచి కంఠం లోపల నుంచి ఈ హృదయ స్థానమున అంటే ఈ హార్ట్ కింద లంగ్స్ దగ్గర అన్నమాట. ఊపిరితిత్తుల దగ్గర మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అక్కడ జరుగుతుంది. అక్కడికి డైరెక్ట్ గా వెళ్తుంది హృదయ స్థానంకి. ఊపిరితిత్తులకి మనం తీసుకున్నటువంటి శ్వాస వాయువు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళా తిరిగి ఆ ఊపిరితిత్తుల ద్వారానే మన హార్ట్ కూడా అంటే మన గుండె కూడా ఆ ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది. లంగ్స్ ద్వారా హార్ట్ కి పంపించడము, హార్ట్ ద్వారా మన బ్రెయిన్ కి వెళ్ళడం జరుగుతుంది. శ్వాస అనేది ప్రాణవాయువు మన హృదయ స్థానానికి చేరిన తర్వాతనే మన తలపై భాగంలో ఉన్నటువంటి మన మెదడుకి, మన బ్రెయిన్ కి ఆ యొక్క ఆక్సిజన్ చేరడం, పంక్చువేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ గా మన బ్రెయిన్ కి వెళ్ళడం అనేది ఉండదు. కనుక వాయుతత్వము ఎప్పుడైతే లోపిస్తుందో, మనం తీసుకున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరిగ్గా మనం తీసుకోలేనందువలన, అంటే ప్రాణవాయువు, దానినే ఇంగ్లీష్ లో ఆక్సిజన్ మనకి సరిగ్గా అందకుంటే మన శరీరంలో భాగాలు అన్నిటివి అస్తవ్యస్తంగా ఉంటాయి. అంటే బ్రెయిన్ కూడా సరిగా ఆక్సిజన్ అందనప్పుడు, ప్రాణవాయువు సరిగా అందనప్పుడు బ్రెయిన్ నుంచి అంటే మన మెదడు నుంచే మన శరీర భాగాలకి
సంకేతాలు పంపించబడతాయి. సంకేతాలు పంపించబడుతుంటాయి. అంటే ఉదాహరణకి చెయ్యి పని చేయాలన్నా, కాలు నడవాలన్నా, మనం మాట్లాడాలన్నా, చూడాలన్నా బ్రెయిన్ నుంచే సంకేతాలు పంపించబడతాయి. అదే బ్రెయిన్‌కి ప్రాణవాయువు అందనప్పుడు అంటే ఆక్సిజన్ అందనప్పుడు మబ్బుగా, డల్‌గా సంకేతాలు త్వరగా అందవు. అంటే ఏంటి? బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. మనకి ఇక్కడ చేయాలని ఉంటది. కానీ శరీరంలో భాగాలు పనిచేయవు. అంటే దానికి సిగ్నల్స్ అందలేదు. సిగ్నల్స్ అందనప్పుడు మనం ఏది చేయలేకపోతామనమాట. అనుకున్నాను చెయ్యాలని అనుకున్నాను అంటారు చూడండి చాలామంది. అయ్యో! చేయాలనుకున్నాను చేయలేదు. అని ఎందుకంటే ఆ సమయానికి ఆ సంకేతాలు అందలేదు అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే బ్యాలెన్స్ లేదు, వాయుతత్వము మనలో బ్యాలెన్స్ లేనప్పుడు మనకి కొన్ని రకాల డిసీజులు, అనారోగ్యాలు ఏర్పడతాయి ఫ్రెండ్స్. అంటే హార్ట్, లంగ్స్, లివర్ అక్కడ ఉన్న ఊపిరితిత్తులు, ఊపిరితిత్తులు, గుండె, అది కాలేయం. ఈ మూడిటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అనారోగ్యాలు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనం వాయుతత్వాన్ని యొక్క గుణము, లక్షణాలు నేర్చుకోలేదు. నేర్చుకున్నప్పుడు వాటి యొక్క గుణాలు, వాటి యొక్క తత్వాలు మనం అలవర్చుకోవాలి, ఆచరించాలి. ఎట్లా వాటికి అలవర్చుకోలేదు, ఆచరించలేదంటే తెలిసో తెలియకో ఈ జన్మలో గాని, గత జన్మలలో వందల వేల జన్మలలో అయిండవచ్చు. గత జన్మలలో కూడా వాయువు అంటే వాయుదేవుడు. వాయుదేవుణ్ణి మనము మాటల ద్వారా, చేతల ద్వారా, నెగెటివ్ మాటల ద్వారా మనము కర్మలు చేసి ఉంటాము. కర్మలు చేసి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన అనారోగ్యము మనకి మన శరీరంలో నిక్షిప్తం చేసుకొని వస్తాం. అంటే మన శరీరంలో దాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది. ఏ భాగాలకి ఎక్కడ వాయుతత్వము ఎక్కువగా ప్రసరణ జరుగుతదో ఆ భాగాలకి దానికి సంబంధించిన డిసీజ్ మనం తెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన కర్మలు చేస్తున్నాం కదా మరి. సత్కర్మలు, దుష్కర్మలు చేస్తున్నాం. ఆ దుష్కర్మలు ఎవరు అనుభవించాలి? ఎవరికి మనం దుష్కర్మలు చేసిన కర్మ సిద్ధాంతము మన వెంటే ఉంటుంది, మన వెంటాడుతూ ఉంటుంది. అంటే మనం అనుభవించే తీరాలి. పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడ్యతే. ఇది మనం ఈ శ్లోకము శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకు అందించినటువంటి ఒక శ్లోకంలో పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడ్యతే. అది మానసిక వ్యాధి అయిండవచ్చు, శారీరక వ్యాధి అయిండవచ్చు. అంటే మానసికంగా రుగ్మత ఉండవచ్చు, శారీరక రుగ్మత ఉండవచ్చు, మరియు ఆధ్యాత్మిక రుగ్మత కూడా ఉండవచ్చు. ఇవి మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఉదాహరణకి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే వ్యక్తులని మనం బాధ పెట్టితే, హింసిస్తే అదే మనకి కర్మ అంటుతుంది అని అనుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేకుంటే చెట్లని నరికినా, జంతువులని హింసించిన, బాధించిన, చంపిన అక్కడ మనకి కర్మ అంటుతుంది అని తెలుసు చాలా మందికి. కానీ ఈ పంచభూత తత్వాలకి కూడా మనం తెలిసో తెలియకో మన ఆలోచన ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా దుష్కర్మలు చేసి ఉండవచ్చు. అంటే మన నోటి ద్వారా, మన మనసు ద్వారా తిట్టుకొని ఉండవచ్చు. వాయుతత్వం అంటే ఉదాహరణకి విపరీతమైన గాలి మనకి వీస్ వీస్ వి ఆహ్, ఎక్కువ గాలి వచ్చినప్పుడు వర్షాకాలం విపరీతమైన గాలి కొడుతూ ఉంటుంది. గాలి కొట్టినప్పుడు ఏమైతది? పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు పడిపోవడము, ఇంట్లో వస్తువులన్నీ పాడైపోవడము, లేకుంటే తలుపులు, కిటికీలు కొట్టుకుంటూ గ్లాసులన్నీ విరిగిపోవడము, అన్ని పదార్థాలు వృధా అయిపోవడము, అంటే పదార్థాలన్నీ పాడైపోవడం ఇవన్నీ జరిగినప్పుడు వ్యక్తులు, మానవులు సహజంగా ఏమనుకుంటారు ఫ్రెండ్స్? ఏమనుకుంటూ ఉంటారు? ఈ పాడు గాలి మా వస్తువులన్నీ పాడు చేస్తున్నాయి, ఖరాబ్ అయిపోయినాయి. తలుపులు, కిటికీలు ఇరిగిపోతున్నాయి. మా చెట్లు అన్నీ కూడా విరిగిపోయినాయి. మా వృక్షాలన్నీ విరిగిపోయినాయి. మా జీవనోపాధి
వెళ్ళిపోయింది. జీవనోపాధి అంటే పంట పొలాలు కూడా పాడైపోవడం జరుగుతుంటాయి. పంట పొలాలు కూడా ఎందుకు పాడైపోవడము, ఎందుకు మన వస్తువులు, పదార్థాలు, ఎందుకు వ్యక్తులు, ఎందుకు ఇట్లా పాడైపోవడము, నా స్మాష్ అయిపోవడం ఎందుకు జరుగుతుందంటే, మనం తెలిసో తెలియక గతంలో చేశాం కదా పాపకర్మ. ఆ పాపకర్మ అనుభవించడము ఆ తత్వం ద్వారా, వాయు తత్వం ద్వారా అనుభవించాల్సి ఉంటుంది. అనుభవించే తీరాలి. ఎవరెవరైతే వాయు తత్వానికి అంటే వాయు అంటే గాలి, దేవునికి మనం ఎంతమంది ఆ యొక్క దుష్కర్మ చేసి ఉంటారో వాళ్ళందరూ ఒక దేశంలో లేకపోతే ఒక రాష్ట్రంలో ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కట్టకట్టుకొని గుమ్మిగూడి ఆ గాలి వాయుతత్వానికి మరణించడం కూడా జరుగుతుంది. అదే విధంగా జలతత్వాన్ని బాధ పెట్టిన వాళ్ళు, దుష్కర్మలు చేసిన వాళ్ళు, వరుణదేవుని తిట్టినప్పుడు ఆ పాపకర్మ ఎలా అనుభవిస్తారు ఫ్రెండ్స్? వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు పడినప్పుడు, ఫ్లడ్స్ ఏర్పడుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఎవరైతే దీనికి సంబంధించిన కర్మలు చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక ప్రదేశంలో ఒక రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన వాళ్ళందరూ ఎవరు ఏ కర్మలు చేసి ఉంటారో ఆయా కర్మ చేసిన వాళ్ళందరూ ఆయా గ్రూపులుగా ఆయా రాష్ట్రాలలో ఆ ప్రదేశాలలో ఉండడం జరుగుతుంది. అప్పుడే ఆ వరుణదేవుడు కానీ వాయుదేవుడు కానీ వాళ్ళ యొక్క కర్మలకి వాళ్ళకి అనుభవించేలాగా వాళ్ళ యొక్క ఆ యొక్క బాధలు హింసలు గురి అవుతుంటారు. ఎందుకు ఆ బాధ గురి అవుతుంటాము, హింసకి గురి అవుతున్నామంటే అక్కడ అనుభవం పొందడం కోసము. అనుభవమే జ్ఞానము. అంటే ఏదైనా సరే చూడండి, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు. ఒక చీమ మనల్ని కుట్టిందంటే కూడా శివుని ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు. ఒక సామెత ఉంది. ఎందుకు ఆ పెద్దలు ఎందుకు ఆ సామెత చెప్తారు ఫ్రెండ్స్ అంటే, ఒక కార్యకారణ సంబంధం లేనిదే ఏది మనకు జరగదు, మన దరిదాపులకు రాదు. మనం ఏ కారణం ద్వారా ఏ కార్యం ద్వారా మనం చేశాం కనుక ఆ కారణం ద్వారా ఇక్కడే కార్యం జరిగింది. కార్యకారణ సంబంధం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అదే కర్మ సిద్ధాంతము ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనం చేసిన కర్మలు ఎవరికి వాళ్ళే అనుభవించి తీరవలసినదే. అది దుష్కర్మ అయినా అయిండవచ్చు, సత్కర్మలైనా అయిండవచ్చు. ఏ కర్మలు చేసినా ఎవరికి వారు అనుభవించవలసిందే. ఆఖరికి దేవతలు కూడా ఈ యొక్క కర్మలు, సత్కర్మలు, దుష్కర్మలు తప్పకుండా అనుభవించి తీరవలసినదే. కనుక మనం తెలుసుకున్నాం కనుక చేసే పనుల మీద ఎరుకతో చేయాలి. మనం చేసే పనులు, మన మాటలు ఎరుకతో మాట్లాడాలి. మన యొక్క ఆలోచనలు ఎరుకతో ఆలోచించాలి ఫ్రెండ్స్. మన ఎరుకతో ఆలోచించడం, చేతలు, మాటలు అన్ని ఎరుకతో చేయాలి. వర్తమానంలో జీవించండి. ప్రజెంట్ ఇన్ ద మూమెంట్ లో జీవించండి. మన కర్మల యాడ్ కాకుండా ఉండాలంటే, మన గత జన్మ పాపకర్మలు దగ్ధం చేసుకోవాలంటే ప్రతి క్షణం ఎరుకలో వర్తమానంలో ఉంటూ, వర్తమానంలో ఈ క్షణంతో పాటుగా ఏ పని చేసినా ఆ పని మీద ధ్యాసతోటి మనం చేయాలన్నమాట. అప్పుడు మనకి ఎటువంటి కర్మలు అంటవు. మనం చేసిన పూర్వ కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోతుంటాయి అన్నమాట. మనం ఈ ప్రజెంట్ లో ఉన్నప్పుడు, వర్తమానంలో ఉన్నప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా వాయుతత్వం లోపించినప్పుడు మనకి ఇటువంటి డిసీజులు ఉంటాయి. అది బ్యాలెన్స్ లేనప్పుడు వాయుతత్వము ఇన్బ్యాలెన్స్ ఉంది, బ్యాలెన్స్ లేదు. ఆ బ్యాలెన్స్ లేనందువల్లనే మనకి ఈ యొక్క చర్మం మీద కూడా మనకి స్కిన్ డిసీజ్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. వాయుతత్వం లోపించినప్పుడు శరీరం మీద, చర్మం మీద కూడా ఆ యొక్క చర్మ వ్యాధి, స్కిన్ డిసీజ్ అంటారు, అది కూడా ఏర్పడతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం తెలుసుకొని, అంటే వాయుతత్వం యొక్క గుణము అలవర్చుకోవాలి, ఆచరించాలి. వాయుతత్వం గుణం ఏంటి ఫ్రెండ్స్? మౌనంగా ఎదగమని మొక్క మనకి చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అందులోని అర్థం ఉంది. అంటే ఒక కవి కూడా మొక్క ఎలా చెప్తుంది, చెట్లు కూడా వాటి యొక్క జ్ఞానంతో మనకి జ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఏ విధంగా జ్ఞానం అందిస్తున్నాయి? మౌనంగా ఎదగమని మొక్క మనకి చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అందులోని అర్థం ఉంది. అంటే మనకి ఎంత తెలిసినా, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఆధ్యాత్మికంగా ఎంత తెలుసుకున్నా, ఎంత ఆధ్యాత్మిక శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఎన్ని 18 పురాణాలు ఎన్నో చదివినా, ఎన్నో చేసినా, ఎంత తెలుసుకున్నా మనకు ఏమీ తెలీదు అన్నట్టే ఉండాలి ఫ్రెండ్స్. అదే విధంగా భౌతికంగా ప్రాపంచిక విషయాలు ఎంత తెలుసుకున్నా, ఎన్ని నేర్చుకున్నా, పీజీ, పిహెచ్డీలు
పీజీ పిహెచ్లు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ గా ఎంత జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానము ఎంత తెలుసుకున్నా మనకి ఏమీ తెలియనట్టే ఉండాలి. దానికి సామెత పెద్దలు ఒకటి చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్, అన్ని ఉన్న ఆకు అణిగి మెనిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది, నిండు కుండ తొనకదు. దానికి సామెతలు మన పెద్దలు, మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. నిండు కుండ తొనకదు. చూడండి, కుండలో సగం నీళ్లు ఉంటే మనం దాన్ని పట్టుకెళ్తుంటే తొనకడము, మిగిలిన నీళ్ళు కూడా బయట ఒలిగిపోవడం జరిగిపోతుంటది. అదే విధంగా విస్తర అంటే నిండుగా ఉన్న విస్తర ఎగిరి ఎగిరి పడదు. అంటే బరువుగా ఉంది కనుక మనం పెట్టినట్టుగానే ఆ ఆకు అలానే ఉంటుంది. ఏమి లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది, ఎగిరిపోతుంది. ఆకులో ఏమి పెట్టనప్పుడు, ఏమి లేనప్పుడు అది ఎగిరిపోతుంటుంటది అనమాట. కనుక మనం ఏదో కొద్దిగా తెలుసుకున్నాము, మనకు అన్ని తెలిసిపోయినాయి, నాకు అంతా తెలుసు, నేనే గొప్ప, నాకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు అని అనుకోవడం పొరపాటు ఫ్రెండ్స్. నాకు ఏమీ తెలియదు, నా ద్వారా చెప్పబడుతున్నది ఈ జ్ఞానము, నా ద్వారా గురువులు నా ద్వారా చెబుతున్నారు. నేను ఒక ఇన్స్ట్రుమెంటు, నేను ఒక పరికరము మాత్రమే, దేహం అనే యంత్రము మాత్రమే. ఈ దేహం అనే యంత్రాన్ని గురువులు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ ద్వారా ఈ జ్ఞానము అందించబడుతుంది అన్న జ్ఞానంతో ఉండాలి ఫ్రెండ్స్. నేనే చెబుతున్నాను అనే మాట రాకూడదు. ఒకవేళ వచ్చినా మళ్ళా మనం చెప్పుకోవాలి, నా ద్వారా అందించబడుతుంది ఈ జ్ఞానము అనేది మనం ఎప్పుడూ తెలుసుకోవాలి, ఎప్పుడు ఆ విధంగా ఆలోచనలోనే ఉండాలి. ఎక్కడా అహం పెంచుకోరాదు. అహంతో కూడుకొని ఉంటే మనం ఎంత చదువు చదివినా, ఎంత జ్ఞానం విన్నా, ఎంత ఆధ్యాత్మిక శాస్త్రాలు చదివినా ఎక్కడేసిన గొంగలి అక్కడే. అహం ఎప్పుడైతే మనం తెలియకుండా అహం కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. అహంకారం అనేది మన లోపల మనకి తెలియకుండానే పెంచబడుతుంది. దాన్ని కూడా మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకోవాలి. నాకు ఎక్కడైనా అహం ఏర్పడుతుందా, నే ఏ విషయంలోనా అహం చూపిస్తున్నానా, నాలో అహంకారం ఏమన్నా ఉందా అనేదాన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎత్తుకు ఎదిగినా మనం తెలుసుకోవాల్సినవి తెలుసుకుంటూ అహం మనలో ఎక్కడైనా ఏ కొద్దిగైనా ఏ కొసరైనా ఉన్నదో మనము, ఎందుకంటే గొప్ప గొప్ప యోగులు, మహానుభావులు, మహాత్ములు ఎంతో మంది అహం ద్వారా పతనమైన వాళ్ళు ఎంతో వేల సంవత్సరాలు ధ్యాన సాధన చేసిన తర్వాత కూడా ఆ ధ్యాన శక్తిని, ఆ తపో శక్తిని పోగొట్టుకున్న వాళ్ళు అహం ద్వారా ధ్యాన శక్తిని, తపోశక్తిని పోగొట్టుకున్నారు. అట్లా ఎవరైనా అహం పెంచుకున్నారంటే మన శక్తి మనం కోల్పోతాము, నిర్వీర్యం అయిపోతాము ఫ్రెండ్స్. కనుక ఇది ప్రతి క్షణము మనం అవేర్నెస్ లో ఉండాలి, ఎరుకతో ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అట్లా మనము వాయుతత్వాన్ని బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు మనలో ఉన్న డిసీజులు వెళ్ళిపోతాయి. అంటే హార్ట్, లంగ్స్, లివర్ వాటికి సంబంధించిన డిసీజ్ మన నుంచి వెళ్ళిపోతుంది. మన నుంచి వెళ్ళిపోతుంది అంటే అక్కడ జ్ఞానం తెలుసుకున్నాము, మనం ఎలా జీవించాలా, ఏది ఆచరించాలి, ఏది విడిచిపెట్టాలి, ఏది రిసీవ్ చేసుకోవాలి, ఇక్కడ తెలుసుకున్నామంటే వాయుతత్వం యొక్క గుణం తెలుసుకున్నాం, ఆచరిస్తున్నాం. ఆచరించినప్పుడు మన అనుభవమే జ్ఞానం. ఆ జ్ఞానం పొందాము కనుక, అనుభవమే జ్ఞానం కనుక, నేర్చుకున్నాము కనుక, ఆచరిస్తున్నాము కనుక మనలో ఉన్న డిసీజులు వెళ్ళిపోతాయి, పటాపంచలు అయిపోతాయి ఫ్రెండ్స్. మనకి ఉన్నటువంటి డిసీజులు పటాపంచలు అయిపోతాయి. మరియు చివరిగా ఆకాశతత్వము. మనము ఈరోజు ఆకాశతత్వం, పంచభూతాలలో, పంచధాతువులలో చివరిది ఆకాశతత్వము. కంఠం దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. కంఠము ఈ ఫేస్ మొత్తం తలపై భాగం వరకు ఆకాశతత్వమే. ఆకాశతత్వం ఏంటి? ఎంటీగా ఉండడము, శూన్యంగా ఉండడము. ఆకాశము ఎప్పుడు నిర్మానుషంగా శూన్యంగానే ఉంటుంది. తన లోపల ఈ గ్రహాలు, నక్షత్రాలు, సౌర కుటుంబాలు,
గెలాక్సీలు, పాలపుంతలు, కోటాను కోట్ల సూర్యుళ్ళు, కోటాను కోట్ల చంద్రుళ్ళు, మన భూమండలం లాంటి గ్రహాలు, ఉపగ్రహాలు, కోటాను కోట్ల బిలియన్ ట్రిలియన్లు అన్నీ కూడా తనలో ఇముడ్చుకుంది. ఆకాశము తనలో ఇముడ్చుకుంది అన్నమాట. అంటే ఎన్ని గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఉన్నాయి. ఎన్నో శబ్దాలు, విపరీతమైన శబ్దాలు చేస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ, గ్రహాలన్నీ తన చుట్టూ తాను తిరుగుతూ ఎంతో భయంకరమైన శబ్దాలు చేస్తూ, కానీ ఒక గ్రహానికి ఒక గ్రహానికి టచ్ కాకుండా, ఎక్కడా డిస్టర్బ్ కాకుండా తన చుట్టూ తాను తిరుగుతూ గ్రహాలైనా, ఉపగ్రహాలైనా, పాలపుంతలు, కోటాను కోట్ల సూర్యుళ్ళు, కోటాను కోట్ల చంద్రుళ్ళు, ఇయన్నీ వాళ్ళ యొక్క ఆ గ్రహానికి పరిధి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడు చంద్రుని చుట్టూ తిరుగుతూ, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ, తన చుట్టూ తాను తిరుగుతూ, భూమి కూడా, భూగ్రహం కూడా తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరగడం జరుగుతుంది. కానీ ఎక్కడా ఏ ఒక్క గ్రహం గాని, ఉపగ్రహం గాని ఢీకొనడం అనేది జరగదు కాక జరగదు. అంటే ఆకాశము తనలో ఇముడ్చుకుంది. ఈ గ్రహాలు, నక్షత్రాలని తనలో ఇముడ్చుకొని బ్యాలెన్స్ చేస్తుంది. అంతే తప్ప ఎక్కడ నేనే ఇముడ్చుకున్నాను, నా ద్వారానే జరుగుతుంది, ఇదంతా నా ద్వారానే జరుగుతుంది అనేది అక్కడ అహం లేదు కాక లేదు. అంటే ఉదాహరణకి మనం తెలుసుకోవలసింది ఆకాశ తత్వము, ఆచరించవలసినది ఏమిటి ఫ్రెండ్స్ ఏంటంటే, ఆకాశ తత్వము ఎవరినైనా మనలోకి రిసీవ్ చేసుకోవాలి. మన మనతో మనతో మనం ఇముడ్చుకోవాలి. మనం ఇమడగలిగే శక్తి మనలో ఉండాలి. అంటే ఎక్కడికైనా వెళ్తాము, ఏ ప్రదేశానికైనా వెళ్తాము. చాలా మంది అక్కడున్న ప్రదేశాలకి ఇమడగలగలేరు. అంటే ఇమడడానికి ఇబ్బంది పడతారు. అంటే నాకు మంచి బెడ్ ఉండాలి, నాకు కంఫర్ట్ ఉండాలి, నాకు ఈ వస్తువే ఉండాలి, ఇటువంటివి ఉంటేనే నేను ఉండగలను, నాకు ఏసీ ఉండాలి, కూలర్ ఉండాలి. కొన్ని వస్తువులకి పరిమితం అయిపోయి, నాకు ఇలా ఉంటేనే నిద్ర పడతది, ఇలా ఉంటేనే ఇక్కడ ఉండగలుగుతాను, లేకుంటే నేను ఉండలేను అని అంటూ ఉంటారు. అంటే ఇమ్మడగలిగే శక్తి వాళ్ళల్లో లోపించింది. అది తెలుసుకోవాల్సిన విషయం. అంటే మనలో ఇమడగలిగే ఎక్కడైనా, ఏ ప్రదేశంలో అయినా, ఏ ప్రాంతాలైనా, వ్యక్తుల మధ్యలో అయినా ఇమ్మడగలిగే శక్తి మనలో లోపించినప్పుడు ఆకాశ తత్వము, ఆకాశం యొక్క గుణము మనలో లోపించింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ లోపించినది మనం తెలుసుకున్నంత వరకు, ఆచరించినంత వరకు, అందరినీ కలుపుకున్నప్పుడు, అందరితో మమేకమైనప్పుడు, అందరితో ఇమడగలిగే శక్తి మనలో ఉన్నప్పుడు, మనకు ఆకాశ తత్వానికి సంబంధించిన డిసీజులన్నీ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఆకాశానికి సంబంధించిన డిసీజ్ ఏంటి తెలుసా ఫ్రెండ్స్? హెడ్‌ఏక్, మైగ్రేన్, అంటే తల విపరీతం మంట, దురద, ఏంటి నొప్పి రావడం, సైకోసోమాటిక్ డిజార్డర్, సైకోసోమాటిక్ డిజార్డర్, విపరీతం హెడ్‌ఏక్ రావడం, మరియు ఈ కంఠం దగ్గర అంతా కూడా వాక్ శుద్ధి లేకపోవడము, వాక్ క్షేత్రం పర్ఫెక్ట్‌గా లేకపోవడము, వాక్ క్షేత్రము పర్ఫెక్ట్‌గా ఉండదు. అంటే సత్యవాకులు, శుభవాకులు, అశుభవాకులు అనేది వాక్ క్షేత్రంలో 3 రకాల వాక్కులుంటాయి. అంటే శుభవాకులు, అశుభవాకులు, సత్యవాకులు. కానీ వీళ్ళకి ఈ ఆకాశతత్వము శుద్ధి జరగనప్పుడు, ఇన్‌బాలెన్స్‌గా ఉన్నప్పుడు, అలా ఆకాశతత్వము లోపించినప్పుడు, ఆచరించనప్పుడు, ఆకాశం యొక్క గుణాన్ని అలవర్చుకొని ఆచరించకుండా, ఆచరణ లేనప్పుడు ఇవన్నీ లోపిస్తాయన్నమాట. అంటే వాక్‌క్షేత్రం వాళ్ళలో సరిగా ఉండదు. మాట క్లియర్‌గా, క్లారిటీగా ఉండదు. వాళ్ళకి పదాలు ఉచ్చారణ మంత్రం ఏదైనా ఉచ్చరించినప్పుడు ఆ పదాలు మనకు అర్థం కావు. బొంగురు గొంతు ఉంటుంది. వాళ్ళకి బొంగురు గొంతు ఉంటుంది. మాటకి మాటకి మధ్యలో పదాలు మింగడము, అక్షరాలు మింగడము. అంటే వాక్ క్షేత్రము సరి చేయబడలేదు. ఆకాశతత్వం ద్వారా వాక్ క్షేత్రము పర్ఫెక్ట్‌గా ఉన్నదంటే మన ఆకాశతత్వం అలవర్చుకున్నాము, ఆచరించాము. ఆ గుణం
బ్యాలెన్స్ ఉన్నది, ఇన్బ్యాలెన్స్ లేదు అనేది మనం తెలుసుకోవాలి. ఇన్బ్యాలెన్స్ లేనప్పుడే ఈ షట్చక్రాస్ అన్ని కూడా పంచమహాభూతములు ఈ యొక్క మన షట్చక్రాస్ కి కనెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మన యొక్క 6 చక్రాలకి ఈ పంచమహాభూతముల యొక్క గుణాలు తత్వాలకి డైరెక్ట్ కనెక్షన్, డైరెక్ట్ లింక్ ఉంది. కనుక ఇవి మనకి లోపించినప్పుడు, ఆచరణ అలవర్చుకున్నప్పుడు షట్చక్రాస్ కూడా మనకి అలైన్ అయిపోవడము, అంటే అక్కడ ఉన్న బ్లాక్స్ తొలగిపోవడము, మనకి చక్రాస్ యాక్టివేషన్ లోకి రావడం. ఏ చక్ర అయినా మనకి యాక్టివేషన్ లో లేదు, లోపించింది అనుకోండి. ఉదాహరణకి హృదయ చక్ర అంటే ఇక్కడ హృదయ స్థానంలో అనాహత చక్రము బ్లాక్ అయిందనుకోండి, అక్కడ ప్రేమ, కరుణ, అన్కండిషన్ లవ్, నిస్వార్థ ప్రేమ ఉండదు. వాళ్ళలో నిస్వార్థ ప్రేమ ఉండదు. అంటే స్వార్థపూరితమైన ప్రేమ ఉంటుంది. ఇప్పుడు హృదయ స్థానంలో హార్ట్, లంగ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కానీ అక్కడ తత్వము గుణం ఏంటంటే నిస్వార్థం ఉండదు. నిస్వార్థ ప్రేమ ఉండాలి, స్వార్థపూరితమైన ప్రేమ ఉండరాదు. అంటే నా కుటుంబము, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా నా అని గిరిగీసుకుంటారు. గిరిగీసుకొని అక్కడ ఆ విషయాలు ఎటువంటి ఏ వర్క్ కి చేయాలన్నా ధనం కానీ, ఆర్థికంగా కానీ వెల్ సెటిల్ అవుతూ మా పిల్లల కోసము, నా భర్త, నా భార్య కోసము, నా మనవల కోసము, మా తల్లిదండ్రుల కోసం అని వాళ్ళ కుటుంబం గురించే ఆలోచిస్తూ, కుటుంబం గురించే ఆర్థికంగా డబ్బులు, ధనము దాచుకోవడం జరుగుతుంది. అంటే దానిని ఏమంటారు? స్వార్థపూరితము. ఇది వాళ్ళ స్వార్థంతో చేసుకుంటున్నారు. అది ఏం చేసుకున్నా అది వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. నిస్వార్థ సేవ, నిస్వార్థంగా మనం ఫలితాన్ని ఆశించకుండా చేసినప్పుడే మనకి పుణ్యఫలము, సత్ఫలితము. పుణ్యఫలం ఎప్పుడు పొందుతాం ఫ్రెండ్స్? ₹1 కూడా ఆశించకుండా మనము ధ్యానము, జ్ఞానము అందించినప్పుడు మాత్రమే మన పుణ్యఫలము అందుకోవడం జరుగుతుంది. ఆ పుణ్యఫలమే గత జన్మలో చేసిన పాప కర్మలు దగ్ధం చేసుకోవడానికి ఈ అద్భుతమైన అవకాశము. భగవంతుడు మనకి ఇంత గొప్ప చక్కని ఈ జ్ఞానాన్ని కూడా మనకు అందించారు. కనుక తెలిసి తెలియక చేశాం, గతంలో అనుభవిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో అనుభవం జరుగుతూ ఉంటుంది. అది సత్కర్మలు, దుష్కర్మలు మనకు తెలుసో తెలియక మన జీవితంలో మన వెంటాడుతూ ఉంటాయి. బిజినెస్ పరంగా లాస్ అవ్వడము, ఉద్యోగ పరంగా జీతాలు తక్కువగా ఉండడము, కుటుంబ సభ్యులలో జీవన విధానం సరిగా లేకపోవడము, ఒకరికొకరికి మాట సరిగా పడకపోవడము, అంటే ఒకరి మాట ఒకరికి సరిగా అర్థం చేసుకోలేకపోవడము, ఇవన్నీ ఎన్నో జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం తెలుసో తెలియక చేసిన గత జన్మల యొక్క దుష్కర్మల యొక్క ప్రభావం. కనుక మనం తెలుసుకున్నాము, పంచభూత తత్వాల గురించి తెలుసుకున్నాము. వాటిని కూడా మనం దుష్కర్మలుగా ఎలా చేశాము, చేసిన దానిని పాప ప్రక్షాళన ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం ఈరోజు ధ్యానం లాస్ట్ లో ఒక 5 minutes ధ్యానం చేస్తూ ఆ పాప ప్రక్షాళన, పాప పరిహారము, పంచభూత తత్వాల యొక్క పాప ప్రక్షాళన, పాప పరిహారము, పశ్చాత్తాపం ఎలా పొందాలి, హృదయపూర్వకంగా మనము పశ్చాత్తాపం ఎలా పొందాలి అనేది మనం తెలుసుకుందాము ధ్యానం ద్వారా. ధ్యానంలో శూన్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనము దీనిని మనసులో అనుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే అది మనకి సంకల్ప సిద్ధిస్తుంది. లేకుంటే సంకల్పానికి శక్తి ఉండదు. సంకల్పానికి శక్తి ఉంటేనే సంకల్పం సిద్ధిస్తుంది. అది ధ్యానం ద్వారా మాత్రమే. 10 minutes ఈ పంచభూత తత్వాలకి ప్రక్షాళన, మనం తెలిసో తెలియక చేసుకున్న వాటిని ప్రక్షాళన ఎలా చేసుకోవాలి అంటే కర్మ విపాక ధ్యానము. హాయిగా కూర్చోండి, రిలాక్స్ గా కూర్చోండి,
మనం తెలిసో తెలియక చేసిన కర్మలకి కర్మ ప్రక్షాళన, కర్మ విపాక ధ్యానము ఒక 10 మినిట్స్ చేద్దాము ఫ్రెండ్స్. ఓకే. ఎలాగ మనము మనసులో అనుకోవాలి, ఆ పాప ప్రక్షాళన ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? హాయిగా రిలాక్స్‌గా కూర్చోండి ఫ్రెండ్స్. వేళ్ళల్లో వేళ్ళు కలుపుకోండి. కళ్ళు 2 మూసుకొని, చైర్‌లో కూర్చోగలిగిన వాళ్ళు చైర్‌లో కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కళ్ళు 2 మూసుకోండి ఫ్రెండ్స్. కళ్ళు 2 మూసుకొని, సహజమైన శ్వాస, అతి సున్నితమైన, సరళమైన, సహజమైన శ్వాస. ఏమీ చేసేది లేదు. ఎక్కువ చేయడం, తక్కువ చేయడము చేసేది లేదు. ఎరుకతో గమనించండి. ధ్యాస పెట్టండి. ధ్యాస అంటే శ్వాస గమనించడం. గమనించండి. సాక్షిగా ఉండండి. దేనిని అన్వయించుకోరాదు. మనసులో ఈ విధంగా అనుకోండి ఫ్రెండ్స్. మనము ఆస్ట్రల్ పిరమిడ్స్‌ని ఇన్వైట్ చేసుకుందాం. మెర్కబా పిరమిడ్స్, క్రిస్టల్ పిరమిడ్స్, సాల్ట్ పిరమిడ్స్ వాటన్నిటిని ఇన్వైట్ చేసుకొని, వాటి సమక్షంలో మనం ధ్యానం చేస్తున్నాము. వాటి సమక్షంలో నేను ధ్యానం చేస్తున్నాను. మరియు హాస్టల్ మాస్టర్స్‌ని కూడా ఇన్వైట్ చేసుకుందాము. మహా అవతార్ బాబాజీ, బుద్ధ భగవానుడు, శ్రీకృష్ణ పరమాత్మ, రామ్తా, ఓషో మాస్టర్, ఓషో రజనీష్, బ్రహ్మర్షి పత్రిజీ గారిని, శివ పరమాత్మ, అందరు మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇన్వైట్ చేసుకోండి. వారందరి సమక్షంలో నేను ధ్యానం చేస్తున్నాను. మీ అందరి చైతన్య శక్తి మధ్యలో నేను కూడా ధ్యానం చేస్తున్నాను. ధ్యానంలో నిమగ్నమయ్యాను. మనసులో అనుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా తెలిసి కానీ తెలియక కానీ పంచభూత తత్వాలకు నేను మాటల ద్వారా కానీ, నా మనసు ద్వారా కానీ, మరియు నా చేతల ద్వారా కానీ ఆ దేవుళ్ళను, దేవతలను బాధపెట్టి ఉంటే, నేను చేసినటువంటి దుష్కర్మలు ఏదైతే ఉన్నావో అవన్నీ కూడా నేను హృదయపూర్వకంగా క్షమించమని వేడుకుంటున్నాను. హృదయపూర్వకంగా క్షమించమని వేడుకుంటున్నాను. తెలిసి కానీ, తెలియక కానీ గత జన్మలో చేసినటువంటి దుష్కర్మలు పాప ప్రక్షాళన చేసుకుంటున్నాను. పాప పరిహారం చేసుకుంటాను. ధ్యానం సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా పాప పరిహారం హృదయపూర్వకంగా నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. నేను ఇప్పటి నుంచి పంచభూతముల యొక్క గుణాలను, తత్వాలను అలవరుచుకొని ఆచరిస్తాను. పంచభూతముల యొక్క గుణాలు, తత్వాలను, ఆ జ్ఞానాన్ని తెలుసుకొని వాటిని నేను ఆచరిస్తాను. ఆచరణలోకి తెచ్చుకుంటాను. నా అనుభవమే జ్ఞానంగా పొందుతాను. నా అనుభవం ద్వారా నేను జ్ఞానాన్ని పొందుతాను. నా కర్మలు నేను దగ్ధం చేసుకుంటాను. పంచభూతములకు
ప్రకృతి మాతకు, భూమాతకు, విశ్వమాతకు అనంత కోటి ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. కృతజ్ఞతలు, అనంత కోటి ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. మీరందరూ మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ దేహము పంచభూతాలతో కూడుకున్న దేహము మా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మాకు అన్ని ఫ్రీగానే ఇస్తున్నారు. వరుణదేవుడు, వాయుదేవుడు, భూమాత, ఆకాశరాజు, అగ్ని, సూర్య భగవానుడు అందరూ మనకి ఎక్కడ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అనంతమైన శక్తిని మనకి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క మానవునికి అన్ని ఫ్రీగా అందిస్తున్నారు. పంచధాతువులు, ఆ పంచధాతువులు అంటే ఆ పంచభూతముల యొక్క పదార్థాలు మనకు అంత ఫ్రీగా అందుతున్నాయి. కానీ మనం మాత్రం విమర్శిస్తూ ఉంటాము, జడ్జిమెంట్ చేస్తూ ఉంటాము, కామెంట్స్ కూడా చేస్తూ ఉంటాం. కామెంట్ చేయడము, జడ్జిమెంట్ చేయడము, విమర్శించడము లేదు, చేయకూడదు ఫ్రెండ్స్. మనం ఒక పండు తిన్నా, ఒక కాయ తిన్నా ముందు ఆ యొక్క పంచభూతాలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక పండు గాని, ఒక కాయ గాని దేని ద్వారా తయారైంది పదార్థము? పంచధాతుల ద్వారా ఆ పదార్థం తయారైంది. ఒక పండు గాని, ఒక కాయ గాని. కనుక ఆ పండుని మనం భుజించే ముందు వాటికి కృతజ్ఞతలు తెలుపుకొని మనం స్వీకరించాలి. అప్పుడు అది ఒక అమృతంగా తయారవుతుంది. అంటే ఎంతో శక్తివంతంగా మన శరీరానికి శక్తిని చేకూరుస్తుంది. జీవంతో కూడుకున్న ఆహారం, జీవంతో కూడుకున్న పదార్థము మనకి శక్తిని, అనంతమైన శక్తిని ఇస్తుంది. కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నీటికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ నీటిని తాగినప్పుడు మనకి అపారమైన శక్తి ఏర్పడుతుంది. అట్లా పంచభూతాలకు మనం ఏ పని చేస్తున్నా ఆ పని ద్వారా పంచభూతాలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను. అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అలాగే జంతు సామ్రాజ్యమునకు, వృక్ష సామ్రాజ్యమునకు, ఖనిజ సామ్రాజ్యమునకు, మానవ సామ్రాజ్యమునకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. అన్నిటికీ మీ అందరిలో ఉన్న ఆ ఒక మహా చైతన్యానికి ఇక్కడి నుంచే శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరిలో ఉన్న ఆ పరమాత్మ యొక్క శక్తి, ఆ మహా చైతన్య శక్తికి ఇక్కడి నుంచే శిరస్సు వంచి ప్రణామాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరియు బ్రహ్మ మెడిటేషన్ ఛానల్ సెక్షన్ మాస్టర్స్ కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మీ 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. చేతులు కిందకి దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ 2 అరచేతులు చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.